ఏవండోయ్ మాస్టారు, ఏవండోయ్ మేడం గారు, ఒక్కసారి నా స్టైల్లో నేను చేసే దొండకాయ కర్రీ టేస్ట్ చేసి చూడండి. అబ్బా అంటారు మీ వాళ్ళంతా. ఎగబడి ఎగబడి తినకపోతే నా మీద ఒట్టండోయ్. ఫస్ట్ దొండకాయలు నేను చూపించిన విధంగా సన్నటి ముక్కలు కట్ చేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే ఈ దొండకాయ ముక్కల్ని వేయాలి. వేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత లాస్ట్లో నా సీక్రెట్ ఏంటంటే, ఈ ఉల్లిపాయ ముక్కలు ఫస్టే వేయకుండా మధ్యలో వేయాలి. అంటే దొండకాయ ముక్కలు సగం పైగా మగ్గిన తర్వాత మాత్రమే ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ వేసి దానిపైన దొండకాయ ముక్కలు కప్పెట్టి స్టీమ్ అవ్వాలి. కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేంత వరకు ఉల్లిపాయ ముక్కల్ని మనం మగ్గబెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. ముందే ఆనియన్స్ వేస్తే అంత టేస్ట్ ఉండదండి. ఆనియన్స్ ఫస్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి. అండ్ మన ఎల్లిపాయ కారం దంచుకుందాం. ఫస్ట్ ఎల్లిపాయలు, జీలకర్ర, కారం, ఉప్పు మొత్తం మెత్తగా దంచుకోవాలి. ఎల్లిపాయలు అసలు కనిపించకుండా మొత్తం మెత్తగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఒకసారి కర్రీ అంతా కలుపుకొని అప్పుడు ఈ ఎల్లిపాయ కారం వేసుకోండి. చిన్నప్పుడు మా మమ్మీ ఈ కర్రీ చేసి పెడితేనండి బాక్సులు తినేసేవాళ్ళం. అన్నం లంచ్ బాక్స్లో చాలా ఫేవరెట్ రెసిపీ. అసలు నాకు తెలిసినంతవరకు దొండకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఉండరు. ఈ దొండకాయ కర్రీ అన్నంలో కంటే పెరుగన్నంలోకి ఇంకా చాలా బాగుంటుంది. ప్లీజ్ ట్రై ఇట్.